భద్రాచలం రామయ్య భూముల్ని కాపాడడానికి అటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ రెండు కూడా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం. ఈవో మీద దాడి జరిగింది. ఈవో మీద దాడి జరిగితే, భద్రాచలం ఈవో మీద దాడి జరిగితే దేవాదాయ శాఖ మంత్రి, తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఏం చేస్తుందండి? ఆవిడ వాళ్ళ శాఖలో ఈవోని రక్షించుకోలేని దేవాదాయ శాఖ మంత్రి ఏం ఉద్ధరిస్తున్నట్టు? రాష్ట్రంలో దేవాదాయ శాఖను ఏం ఉద్ధరిస్తున్నట్టు? అన్నిటికన్నా ప్రముఖమైన భద్రాచలం దేవస్థానంలో ఈవోకే దిక్కు లేకపోతే ఇంకా ఆవిడ ఏమి మంత్రి మండలిలో ఆవిడ ఏం పనిచేస్తున్నట్టు? దేవాదాయ శాఖ మంత్రిగా తన శాఖను ఏం నిర్వహిస్తున్నట్టు? కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాలి, వాళ్ళతో కోఆర్డినేషన్ చేయాలి, దీని మీద ఒక చర్యలు తీసుకోవాలి అన్న ధ్యాస అసలు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రికి ఉందా? ఈవిడకి సమంత మీద, సమంత కష్టాల మీద, సమంత యొక్క కుటుంబ వ్యవహారాల మీద ఉన్న శ్రద్ధ రాముడి మీద లేదు, రాముడి కష్టాల మీద లేదు, రాముడి దేవాలయాన్ని, భద్రాచల దేవాలయానికి వస్తున్న కష్టం మీద లేదు, రాముడి భూములకు వస్తున్న కష్టం మీద లేదు. ఈవిడికి ఏమాత్రం ఫీల్ అవుతుందా అసలు ఈవిడ అనేది డౌట్ వస్తుంది. సమంత కుటుంబ విషయంలో ఎంత శ్రద్ధ చూపించిందో అందులో 100 శ్రద్ధ చూపిస్తే ఈ పార్టీకి రామాలయ భూముల సమస్య పరిష్కారం అయి ఉండేది. ఎందుకు చేయట్లేదు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి? మీరు రామాలయం విషయంలోని, భద్రాద్రి రామాలయం విషయంలోని మీరు చర్యలు తీసుకోలేకపోతే మీరు పూర్తిగా ఫెయిల్ అన్నట్టు లెక్క. రాజీనామా చేసేయండి. చేత కాకపోతే రాజీనామా చేసేసి వెళ్ళిపోండి. ఇంకొకరిని పెట్టుకుంటారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మా హిందువులను ఇలా బాధపెడతారు మీరు? మీకు చేత కాదు, పరిపాలన చేత కాదు, మీ మంత్రివర్గాన్ని మీరు నిర్వహించడం మీకు చేత కాదు, పక్కన రాష్ట్రంతో కోఆర్డినేషన్ చేయడం మీకు చేత కాదు. ఎందుకు మీరు ఇంకా అక్కడ పదవిలో ఉండి ఏం ప్రయోజనం? దేవాదాయ శాఖ మంత్రిగా దేవాలయాలకు ఏం ప్రయోజనం? దేవాదాయ శాఖకి ఏం ప్రయోజనం? హిందువులకి ఏం ప్రయోజనం? మీరు అక్కడ మంత్రిగా ఉండి. అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా దేవాలయం ఈవో మీద దాడులు జరిగితే కనీసం పోలీసులు ఎవరి మీద చర్యలు తీసుకున్నారు చెప్పాలి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పాలి కదా, హోమ్ మినిస్టర్ గారు చెప్పాలి కదా. నిద్రపోతున్నారా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు? పక్క రాష్ట్రం సంబంధించిన ఈవో మీద దాడి జరిగితే కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఉందా? ఆవిడకున్న మరి వేరే ఇంపార్టెన్స్ ఏంటో నాకైతే అర్థం కాదు. మరి రాముడి దేవాలయం భూములు లాక్కుంటున్నారమ్మా అని చెప్పి అక్కడ మొత్తుకుంటామంటే పట్టించుకొని హోమ్ మినిస్టర్ అక్కడ వెళ్తే కొడుతున్నారమ్మా అని చెప్తే పట్టించుకొని హోమ్ మినిస్టర్ ఏం హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్లో? ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? ఎవరికి రక్షణ కల్పిస్తున్నట్టు? భద్రాద్రి రాముడి యువకే రక్షణ కల్పించలేకపోతే ఈ రాష్ట్రంలోకి వచ్చినప్పుడు ఆవిడ పక్క రాష్ట్రం అయినా వచ్చింది ఆ భూముల కోసం, రక్షణ కోసం కదా. ఆవిడకి రక్షణ కల్పించలేకపోతే మీరు ఏం చేస్తున్నట్టు? మీరు ప్రభుత్వం ఏం రక్షణ కల్పిస్తున్నట్టు? ఏం సామాన్యులకి మీరు ఏం రక్షణ కల్పిస్తారు? ఇంకా భద్రాద్రి రామాలయం ఈవోకే మీరు రక్షణ కల్పించలేని వాళ్ళు మీరు సామాన్యులకి ఏం కల్పిస్తారు ఆంధ్రప్రదేశ్లో రక్షణ అని సామాన్య హిందువులందరూ భావించట్లేదా ఇప్పుడు? ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు దీని మీద సమాధానం చెప్పాలి. మీ పోలీసులు ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? ఎవరి మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈ విషయాల మీద శ్రద్ధ పెట్టాలి, కనీసం మాట్లాడాలి కదా.